జరిగినటువంటి సదుద్దేశంతో పేదరికము మెరిట్ ప్రాస్పెక్ట్గా తీసుకుని వారి నియోజకవర్గమైనటువంటి వెల్దుర్తి మండలాన్ని వారు అడాప్ట్ చేసుకుని ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలకు మెరిట్ ద్వారా వచ్చినటువంటి విద్యార్థులను ఎవరైతే పేదరికంతో బాధపడుతుంటారో వారందరికీ ఒక టెస్ట్ తీసుకొని ఆ టెస్ట్ ప్రకారం సెలెక్ట్ చేసుకొని వారందరికీ కూడా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. అయితే అది కేవలం వారి సొంత మండలానికి పరిమితం కాకుండా ఇతర మండలాలకు కూడా వ్యాప్తి చేసి మొత్తం కరీంనగర్ జిల్లాలోని విద్యాపరంగా ఎవ్వరూ కూడా ఆటంకం కలగకూడదు, వారి విద్యకు పేదరికం కారణంగా ఆగిపోగలుగుతున్నటువంటి ఉద్దేశంతో కరీం జిల్లా మొత్తాన్ని వ్యాప్తి చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. ఒక 4-5 సంవత్సరాల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ఉంది. దీనికోసం చెప్పి వారు చేసినటువంటి వారి వ్యాపారంలో 10% ప్రతిపక్షంగా వస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కరీంనగర్ జిల్లా తెలంగాణ మొత్తంలో విద్యాపరంగా కానీ ఇంకా అన్ని రంగాల్లోనూ కూడా వారి యొక్క ప్రతి సేవా కార్యక్రమాలతో బాగా ముందుకు నడుస్తుందని కరీంనగర్ జిల్లా ఒక ఉత్తమ జిల్లాగా రూపొందుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా విద్యాపరంగా విషయానికి వచ్చిన తర్వాత మానవ జన్మ అనేది చాలా ఉత్కృష్టమైనది, ఉత్తమోత్తమైనది, ఉన్నతమైనది. ఇంతటి సదవకాశం మళ్ళీ మానవ జన్మ అనేది మళ్ళీ రాదు. అటువంటి మానవ జన్మలో సాటి వారికి సహాయపడడం అనేది మన యొక్క బాధ్యతగా మనం అనుకోవాలి. మానవ సేవ అనుకుంటున్నాం. అంటే అటువంటి మానవ సేవలో మనకు చేతనైనంత వరకు ఏ రకమైన సేవైనా కానండి, దానికి ఒక పరిమితి లేదు. సేవ మనకు చేతనైనంత వరకు సాటి వారికి సహాయం